ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొన్న బీసీసీఐ వర్సెస్ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ మధ్య ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో ఏ విషయాల గురించి మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఆ ప్లేయర్స్ని అయితే పర్మనెంట్గా ఐపీఎల్ నుండి బ్యాన్ చేయబోతున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరంటే, ఎవరైతే ఫారెన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆప్షన్లో ఒక టీం ఆ ప్లేయర్ని తీసుకున్నాక కరెక్ట్ రీజన్ లేక మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళిపోవడం, మ్యాచెస్ ఆడకుండా ఉండడం ఇలాంటివి చేస్తే ఆ ప్లేయర్ మీద 2 years ఐపీఎల్ నుండి బ్యాన్ చేయాలి అని ఫ్రాంచైజీస్ అయితే బీసీసీఐకి రికమెండ్ చేశాయి. ఈ రూల్ని ఎందుకు రికమెండ్ చేశాయి అంటే, వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళకి డబ్బులు వేస్ట్ అవుతాయి అని అనుకుంటారు చాలామంది. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మెయిన్ ప్లేయర్ ప్లేయింగ్ లెవెన్ నుంచి పోతే మళ్ళీ ఆ ప్లేయింగ్ లెవెన్ని సెట్ చేయాలంటే చాలా టైం పట్టింది. సో ఇక నుండి ఏ ఫారెన్ ప్లేయర్ చిన్న కారణాలకు మ్యాచెస్ ఆడకుండా అయితే ఉండడు. సో ఈ రూల్ని అయితే కన్ఫామ్గా బీసీసీఐ తెచ్చిద్ది అనుకుంటున్నా. సెకండ్ వన్ వచ్చేసరికి, ఐపీఎల్ ఆప్షన్లో ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్ ఆప్షన్ ఆల్మోస్ట్ మెగా ఆప్షన్ అంటున్నారు అందరూ. సో బీసీసీఐ అయితే ఈ క్వశ్చన్ ఫ్రాంచైజీస్కి అడిగింది, ఎంతమందిని రిటైన్ చేసుకుంటే బాగుండిద్ది, మీ ఒపీనియన్ చెప్పండి అని బీసీసీఐ ఫ్రాంచైజీస్కి అడిగింది. సో దీనికి మోస్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజీస్ అయితే 5 to 6 ప్లేయర్స్ అయితే రిటెన్షన్ చేసుకుందామని బీసీసీఐకి చెప్పింది. సో బీసీసీఐ దీనికి ఒప్పుకునిద్దా లేదా అని చూడాలి. నేనైతే ఒప్పుకోదు అని అనుకుంటున్నా. అండ్ అలాగే ఒప్పుకుంటే ఆ 5 to 6 ప్లేయర్స్లో ఎంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఉంటారనేది చూడాలి. థర్డ్ రూల్ వచ్చేసరికి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని క్యాన్సిల్ చేయమని ఈసారి ఫ్రాంచైజీస్ చెప్పలేదు, ఆ ఫ్రాంచైజీస్ యొక్క కోచెస్ అయితే చెప్పారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే స్టార్ట్ చేసిన 2023 సీజన్లో చూసాం, 200 అయితే ఈజీగా కొడుతున్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్లో క్యాన్సిల్ పూర్తిగా చేయకపోయినా ఆల్రౌండర్ని తీసుకోవడం క్యాన్సిల్ చేయండి. తీసుకుంటే ఒక బ్యాట్స్మెన్ అయినా తీసుకోవాలి, లేకపోతే బౌలర్నైనా తీసుకోవాలి అన్నట్టు పెట్టాలని కోచెస్ అయితే చెప్పారు. సో దీన్ని బీసీసీఐ క్యాన్సిల్ చేసిద్దా లేదా చూడాలి. నా విషయంలోకి వస్తే ఇంపాక్ట్ రూల్ మామూలుగానే ఉంటే బాగుండిద్ది. సో చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది, ఈ సంవత్సరం మెగా ఆప్షనా ఆర్ నార్మల్ ఆప్షనా అని. ఈ సంవత్సరం అయితే మెగా ఆప్షన్ జరిగిద్ది. అండ్ అందుకే బీసీసీఐ కూడా మొన్న ముంబైలో అందరి ఫ్రాంచైజ్తో ఒక మీటింగ్ అయితే పెట్టింది, ఆప్షన్ ఎలా పెడితే బాగుండిద్ది అని. ఇప్పటి వరకు చూసిన పాయింట్స్ అయితే వాళ్ళు మాట్లాడారు ఈ మీటింగ్లో. అండ్ ఎవరైతే మ్యాచెస్ ఆడతారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.